ఇప్పుడు మనము పురాణాల విషయం ఎత్తుకుంటే, ఈ కథలు మనకు మన జీవితాన్ని చైతన్యం చేయటానికి, జాగృతి చేయటానికి కూడా సహాయం చేస్తూ ఉంటాయి. ఏదైతే గ్రంథం ఉన్నదో అది మన ధర్మాన్ని నేర్పటం కోసం, ధర్మాన్ని తయారు చేయటం కోసం ఉన్నది. భయము పుట్టించటం కోసం కాదు. పరధర్మం భయాన అన్నారు. అది కాదు. ఆత్మను జ్ఞాపకం చేయిస్తూ ఉంటుంది. మీరు చదువుకోకపోయినా వింటే చాలు మీ జీవితం మేల్కొంటూ ఉంటుంది. మీ లోపల పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. మనము ఇదే ప్రయత్నం చేయాలి. మనం డైలీ ఏవో విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సారాల్ని మనం తీసుకుంటూ కథల ద్వారా ఎక్కడి నుండి మనము వచ్చామో చైతన్యం యొక్క స్థానంలోకి వెళ్ళి మన్ని మనం ఉద్ధరించుకోవాలి. తమ ఆత్మస్వరూపాన్ని జాగృతం చేయాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. మీరు దేహం కాదు. అంటే శరీరము, మనసు, బుద్ధి కంటే అతీతమైన ఆత్మ. మాటి మాటికి ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఉపనిషత్తుల యొక్క సారం మీకు అర్థమవుతుంది. అహం బ్రహ్మస్మి అని. పురాణాల విషయంకొస్తే వేదాలు మనకి ఏం చెప్తున్నాయి? సహాయం మన్ని మనం తెలుసుకోవటానికి. కనుక మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆత్మ జాగృతిలోకి వెళతాము. దిగటం కూడా జ్ఞాన స్థితిని తయారు చేసుకోవటానికి కూడా తేలిక అవుతుంది అని అంటూ ఉన్నారు సాక్షిబెన్. పరం మహాశాంతి. నమస్తే.